మహా మాధవ దగ్గరికి వచ్చి నాకు చిన్న సాయం చేస్తారా అని అడుగుతుంది. ఏంటమ్మా, ఇల్లు చూడమని చెప్పావు, దాని గురించేనా? ఆ పనిలోనే ఉన్నాను. అయితే అమ్మాయి ఒంటరిగా ఉండడానికి ఇల్లంటే అన్ని విధాలా సురక్షితంగా ఉండాలి కదా, అదే ఆలోచిస్తున్నాను అని అంటాడు మాధవ. ఇల్లు గురించి మాత్రమే కాదు పెద్ది, మీరు పెద్ద ఆర్కిటెక్ట్ కదా, నాకెక్కడైనా ఒక మంచి ఉద్యోగం ఇప్పించగలరా అంటుంది మహా. దాంతో ఏం చెప్పాలో తెలియక ముఖాముఖాలు చూసుకుంటారు చక్రి మాధవ. చక్రి అయితే అన్నయ్య ప్లీజ్ కవర్ చేయంటూ బ్రతిమలాడుకుంటాడు. దాంతో సరేనమ్మా, ఉద్యోగం చూస్తాను అని మాట ఇస్తూ ఉంటాడు మాధవ. ఇక ఆ తరువాత మహా ఇంట్లో ఒంటరిగా ఉన్న టైంలో నారాయణ లోపలికి వస్తాడు. ఏంటి ఇంట్లో ఎవరూ లేరా అని నారాయణ అడిగితే లేరు, బయటికెళ్లారని చెప్తుంది మహా. దాంతో కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకుని నట్టింట్లో కూర్చుని మందు కొడతాడు నారాయణ. ఇదేంటి ఈయన ఇలా తాగుతున్నాడు, ఇంట్లో కూడా ఎవరూ లేరే అని మహా కాస్త భయపడుతుంది. ఇంతట్లో కరెంటు పోతుంది. అగ్గిపెట్టి ఉందా, క్యాండిల్ వెలిగిస్తానని మహా అడుగుతుంది. లేదు, లైటర్ ఉంది, కావాలా అని అడుగుతాడు. వద్దని కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ వెలిగించి ఒక పేపర్తో ఇంట్లో ఉన్న దీపం వెలిగిస్తుంది మహాలక్ష్మి. ఇక నారాయణ తాగేసి ఫుల్లుగా తన చరిత్ర మొత్తం చెప్తాడు. ఆ వాగుడు వినలేక మహాకి ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక బయటికి వెళ్లిన చక్రి కన్నా బండి మీద వస్తూ ఉంటారు. ఇంతలో రోడ్డు మీద మహా కనిపిస్తుంది. ఇదేంటి, వదిన రోడ్డు మీద ఉందని కన్నా అంటాడు. అవును, ఏమైందని చక్రి బండి ఆపి మహా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏంటండి రోడ్డు మీద నిల్చున్నారు, ఏమైంది, ఇంట్లో ఇంట్లో ఉండాల్సిందిగా అంటాడు. ఏం లేదు, కరెంటు పోయింది అందుకేనని మహా అంటుంది. కరెంటు పోతే క్యాండిల్ వెలిగిస్తే సరిపోతుంది కదా, భయపడ్డారా అని చక్రి అడుగుతాడు. అది కాదు, మీ నాన్న వచ్చారని అంటుంది. ఏంటి, తాగేసి వచ్చాడా, ఏమైనా వాగాడా అని చక్రి అడుగుతాడు. ఇంటికొచ్చి తాగారు, నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది అంటుంది. మహా మాటలకి చక్రి కన్నాకి కోపం వస్తుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత నారాయణతో గొడవ పడతాడు చక్రి. అసలు నీకు బుద్ధుందా, ఇన్నాళ్ళంటే ఇంట్లో అందరం మగవాళ్లే ఉన్నాం కాబట్టి నువ్వేం చేసినా నడిచింది. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఉందన్న సంగతి అసలు నీకు గుర్తుందా? తాగేసి ఇష్టమొచ్చినట్లు వాగుతావా అని చక్రి తిడతాడు. అయినా నా ఇంట్లో నేను తాగితే వాగితే నీకేంట్రా నొప్పి అంటూ నారాయణ రెక్లెస్గా మాట్లాడతాడు. దాంతో నిన్నసలు అంటూ నారాయణ మీదకి వెళ్తాడు చక్రి. దాంతో అయ్యో వదిలేయండి ప్లీజ్, మీరు లోపలికి వెళ్ళండి అంటూ చక్రితో అంటుంది మహా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.